టూరిస్ట్ వీసాలపై ఇండియాకు వస్తున్నారు. వీసా కాలం ముగిసినా ఏళ్ల తరబడి ఇక్కడే మాటు వేస్తున్నారు. వ్యాపారాల చాటున మత్తుకు తెరలేపుతున్నారు. కాకీలు ఉక్కుపాదం మోపుతున్నా, ఈగలు వంటి బృందాలు నిఘా పెడుతున్నా డ్రగ్స్కు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. పలుమార్లు దొరికినా మకాం మారుస్తున్నారు తప్ప సరఫరాకు తెరపడడం లేదు. తాజాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 నైజీరియన్లు హైదరాబాద్ పోలీసులకు చిక్కారు. ఇంతకీ డ్రగ్స్ పెడ్లర్లు ఎలా పట్టుబడ్డారు? హైదరాబాద్ను డ్రగ్స్ రహిత సిటీగా మార్చడానికి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా డ్రగ్స్ దందా మాత్రం ఆగటం లేదు. నిత్యం ఏదో ఒక మార్గంలో గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న 2 నైజీరియన్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడైన చిడ్డీ ఇజేహా 2014లో మెడికల్ అటెండెంట్ వీసాపై భారత్కు వచ్చాడు. హైదరాబాద్లో ఉంటూ డ్రగ్స్ దందా నడిపాడు. తర్వాత ఢిల్లీకి మకాం మార్చాడు. ఇతనిపై గతంలో 3 కేసులు కూడా ఉన్నాయి. చిడ్డీ ఇజేహా అలియాస్ నాగేశ్వరన్ 42 ఇయర్స్ వయస్సు. వాళ్ళు 2014లో టూరిస్ట్ వీసా పైన ఇక్కడ ఇండియాలో వచ్చారు. ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో వచ్చి డ్రగ్ పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంతకు ముందు వాళ్ళ పైన 3 కేసెస్ కూడా ఉన్నాయి. ఈ గోల్కొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది. దీంట్లో కూడా వాళ్ళ సైడ్ నుంచి 130 గ్రామ్స్ కోకేన్ అండ్ 32 గ్రామ్స్ MDMA 2019లో సీజ్ చేయడం జరిగింది. సెకండ్ కేసు 24లో అమీర్పేట్ కేసులో కూడా ఒక డ్రగ్ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అండ్ ఇంకా ఒకటి గోవాలో కూడా కేసు రిజిస్టర్ అయింది. ఈ 3 కేసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇంతకుముందు ఈ 2019 కేసులో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీలో షిఫ్టింగ్ చేశారు. నాగేశ్వరన్ ఒక ఇండియన్ పేరు పైన వాళ్ళు అక్కడ ఈ ఫేక్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇక్కడ రిసైడ్ చేస్తున్నారు. నిందితుల్లో ఒకరైన ఓబసీ జేమ్స్ విక్టర్ 2011లో టూరిస్ట్ వీసాపై ఇండియా వచ్చాడు. మొదట్లో ఢిల్లీలో క్లాత్ బిజినెస్ చేశాడు. తర్వాత చిడ్డీ ఇజేహాతో కలిసి డ్రగ్స్ దందాలోకి దిగాడని డీసీపీ తెలిపారు. వీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని నేరుగా వచ్చి డ్రగ్స్ చేరవేస్తూ ఉంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వాళ్ళు కూడా ఫ్రీక్వెంట్గా ఈ చిడ్డీ ఇజేహాతో పాటు ఇది ఓబసీ జేమ్స్ విక్టర్ రెగ్యులర్గా మన ఇక్కడ సబ్ పెడ్లర్స్ హైదరాబాద్ నుంచి ఎవరైనా సబ్ పెడ్లర్స్ ఆర్డర్ చేస్తారు, అప్పుడే ఇద్దరు కూడా అక్కడ ఢిల్లీ నుంచి పంపించేస్తారు, లేదా ఢిల్లీలో పిలుస్తున్నారు, లేదా ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తున్నారు. సో నిన్న నైట్లో కూడా మన సమాచారం పైన వాళ్ళు ఇద్దరు ఇక్కడ ఒక టోలీ చౌకీ పిఎస్ లిమిట్లో ఈ డెలివరీ చేయడానికి వచ్చారు. అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన జాయింట్ ఆపరేషన్ చేశాను. ఈ జాయింట్ ఆపరేషన్లో ఇద్దరికి కూడా సక్సెస్ఫుల్గా మన హెచ్న్యూ టీం మరియు టోలీ చౌకీ లోకల్ పిఎస్ అప్రెంట్ చేశారు. వాళ్ళ నుంచి మొత్తం 150 గ్రామ్ MDMA డ్రగ్ సీజ్ చేయడం జరిగింది. ఆ MDMA డ్రగ్ వర్త్ 20 lakh rupees. హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాక నిందితులు ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీ కేంద్రంగా తమ నెట్వర్క్ను నడుపుతున్నారు. నిందితులిద్దరి వీసా, పాస్పోర్టు గడువు ముగిసిపోయినా అక్రమంగా దేశంలో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. ఇద్దరు కూడా బోత్ వాళ్ళ టూరిస్ట్ వీసా అండ్ పాస్పోర్ట్ కూడా ఎక్స్పైరీ అయింది. తర్వాత కూడా ఇక్కడ ఇల్లీగల్గా ఓవర్స్టే చేస్తున్నారు. సో మన ఈ కేసులో ఈ అక్యూజ్ నెంబర్ 2 ఓబసీ జేమ్స్ విక్టర్ పైన మన డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా మేము స్టార్ట్ చేశాము. వాళ్ళపైన ఇంతకుముందు ఎలాంటి కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. దీని గురించి మన FRRO డిపార్ట్మెంట్తో కలిసి తర్వాత నైజీరియన్ ఎంబసీతో కలిసి వాళ్ళ డిపోర్టేషన్ ఆల్రెడీ ప్రాసెస్ మేము స్టార్ట్ చేశాము. ఈ అక్యూజ్ నెంబర్ 1 చిడ్డీ ఇజేహా ఇంతకుముందు 3 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని గురించి వాళ్ళ FRRO నుంచి మన క్లియరెన్స్ రాలేదు. సో ఇప్పుడే మళ్ళీ వాళ్ళకి జైలుకి పంపించేస్తున్నాము. ఈ బోత్ అక్యూజ్కి ఫర్దర్గా ఈ డిపోర్ట్ చేసి వాళ్ళకి బ్లాక్ లిస్ట్లో పెడతాము. సో దాట్ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడ రావడానికి పాసిబిలిటీ లేదు. మెడికల్, స్టూడెంట్ వీసాలపై భారత్కు వచ్చే కొంతమంది విదేశీయులు డ్రగ్స్ దందాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన హెచ్న్యూ టీం నుంచి కూడా జనరల్ పబ్లిక్లో రిక్వెస్ట్, రెగ్యులర్గా మన ఫారినర్స్ మన హైదరాబాద్ ప్రాంతంలో తెలంగాణలో రెగ్యులర్గా స్టడీ వీసా పైన, టూరిస్ట్ వీసా పైన, మెడికల్ వీసా పైన వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆఫ్రికా నుంచి, నైజీరియా నుంచి. వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది ఈ డ్రగ్స్
యాక్టివిటీలో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు. వీసా అండ్ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా ఇక్కడ కంటిన్యూస్గా స్టే చేస్తున్నారు. ఎలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఇమీడియట్గా మన లోకల్ పోలీస్లో కావచ్చు లేదా మన హెచ్న్యూ టీంలో ఒకటి మన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, అది 8712661601. ఈ నెంబర్లో కాల్ చేసి మీరు ఈ ఫారెన్ నేషనల్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు ఏదే డ్రగ్స్లో పెడ్లింగ్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తర్వాత మన ఇక్కడ లోకల్ పబ్లిక్లో కూడా రిక్వెస్ట్ అంటే చాలామంది మన స్టూడెంట్స్ తర్వాత కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ వాళ్ళు ఈ ఫారెన్ నేషనల్తో కాంటాక్ట్ అయ్యి కొంతమంది ఇది డ్రగ్స్లో అలవాటు అవుతుంది. సో పేరెంట్స్ కూడా అది మీ పిల్లలు ఏ చేస్తున్నారు కాలేజ్లో వగరా అదే ప్రాపర్గా నిఘా పెట్టాలి. వాళ్ళపైన యాక్షన్ చేసి కౌన్సిలింగ్ కావాలైతే అది కౌన్సిలింగ్ కూడా చేస్తాము. నెక్స్ట్ వీక్ అది ప్లానింగ్లో ఉంది. అది లాస్ట్ 2-3 కేసెస్లో కొంతమంది కన్జ్యూమర్స్లో కలిసి విత్ పేరెంట్స్ వీఆర్ ప్లానింగ్ అది కౌన్సిలింగ్ సెషన్ ప్లానింగ్ చేస్తున్నాము. అది వారెంట్ పెండింగ్ ఉంది, అది వాళ్ళు అబ్స్కాండింగ్ అయ్యారు. అది మన ఎక్సైజ్ కేసులో అండ్ ఒక కేసులో మన అబ్స్కాండింగ్ ఉన్నారు, అది దొరకలేదు ఒక కేసులో. పిల్లలు డ్రగ్స్ ఊబిలో చిక్కుకోకుండా తల్లిదండ్రులు నిరంతరం వారి ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.